ఆరోగ్యం కోసం నడక, ఆహ్లాదం కోసం నడక, ఆనందం కోసం నడక, విజ్ఞానం కోసం నడక. మన మంగళగిరి, మన ఎకో పార్క్. మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఎకో పార్క్ రాష్ట్రంలోనే ఓ మోడల్ పార్కుగా నిలుస్తుంది. అటవీ శాఖ అభివృద్ధి చేసిన నగరవనాల్లో భిన్నగా మంగళగిరి ఎకో పార్క్ నిలుస్తుంది. ఎకో పార్కులో ప్రతిరోజు ఉదయాన్నే అనేక మంది వాకింగ్ నిమిత్తం చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అనేక మంది విచ్చేస్తుంటారు. ప్రస్తుతం శీతాకాలం సీజన్ కావడంతో ఉదయం పూట వాకింగ్కు రాలేని పలువురు సాయంత్రం వాకింగ్ కోసం విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరి టైమ్స్ ప్రత్యేకంగా డిసెంబర్ 9 మంగళవారం సాయంత్రం ఎకో పార్కును సందర్శించింది. పలువురు మహిళలు పిచ్చాపట్టి కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం నడకను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు తమ అభిప్రాయాలను మంగళగిరి టైమ్స్ తో పంచుకున్నారు. ఏంటి రోజు ఉదయం వస్తున్నారా, సాయంత్రం పూట వస్తున్నారా మీరు వాకింగ్ కి? సాయంకాలం వస్తున్నామండి. సాయంకాలం వస్తున్నామండి రోజు. రోజు ఇంత ముందు పగలు వచ్చేవాళ్ళుగా మీరు? ఉదయం వచ్చేవాళ్ళం, ఇప్పుడు ఉంటుంది కదా అందుకని సాయంత్రం వస్తున్నారు. ఎన్ని గంటలు చేస్తారు వాకింగ్ మీరు? 4ంటికి వస్తామండి. 6 దాకా ఇక్కడే ఉంటాం. 4 నుంచి 6 దాకా ఉంటారు. 2-3 రౌండ్లు వేసి కొంచెం జిమ్ చేసుకుని. అంటే ఇప్పుడు మీరు ముగ్గురేనా, ఇంకా ఉండారా మనోళ్ళు? ఉన్నారండి, ఇంకా 4-5 ఉన్నారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అలా వస్తాం మేమందరం. ఇంకా 4-5 ఉన్నారు. ఇవాళ రాలేదు. అది మీతో పాటు ఇంకా కూడా మనకి మహిళలు ఎక్కువ మంది వాకింగ్ రావాలా, ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మెయిన్ సూత్రం మీకే బాగా పనిచేస్తుంది జెంట్స్ కన్నా. మీరు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటే అన్ని రకాలుగా పిల్లలకు కానీ ఫ్యామిలీకి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని రకాలుగా అది మీరు అందులో మనం వీళ్ళందరూ మనం వాకర్ సభ్యులు మన వాకర్సే. ఇంకా మహిళలు మన వాకర్స్ అసోసియేషన్ లో చేర్పించి సభ్యుల్ని పెంచాలని మన ప్రయత్నం. అది మీరు గట్టిగా మన మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహించాలి, వాకింగ్ కి రమ్మని దగ్గరుండి మీరు చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వస్తారు, లేకపోతే రారు. ఇంతకు ముందు వచ్చేవాళ్ళు మన వాళ్ళు, ఇప్పుడు రాట్లా తగ్గిపోయారు జనం. వాకింగ్ రావడం మూలంగా వాకింగ్ తో పాటు కొంచెం ఫ్రెండ్స్ అవుతారు, కొంచెం ఫ్రెండ్స్ అవుతారు, టైం పాస్ అవుతుంది. అవునవును, టైం పాస్ అవుద్ది. ఇంట్లో ఉండడం కన్నా అదొక రకం బాగుంటది, కొంచెం సరదాగా టైం పాస్ అవుతుంది ముఖ్యంగా. అవును, అది పిల్లలు ఎటోళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు చదువులకి ఎటోళ్ళకి వెళ్ళిపోతాం, ఇద్దరిద్దరే ఉంటున్నాం. వాకింగ్ రావడం మూలంగా అదే 45 ఏళ్ళు దాటిన కాడి నుంచి ప్రతి కుటుంబంలోనూ వైఫ్ అండ్ హస్బెండ్ అదే ఏమయ్యా ఎవరా అనుకుంటున్నాను నేను. అమ్మా తెలీదుగా, రాత్రి లేదుగా, రాత్రి ఉన్నామా? రాత్రి లేవుగా, రాత్రి ఇంకొక ఉండాలి, ఆమె కూడా రాలేదు. రోజు వస్తుందా అబ్బాయి? మాకేం తెలుసు, మా ఇంటి కోడలే అంతేగా మరి, తిరుగుదులో లేక. అదమ్మా, మీరు శ్రద్ధగా ప్రతిరోజు సాయంత్రం, ఉదయం అంటే ఎటు కుదరదు మీకు, సాయంత్రం పూట 4 నుంచి 6 వరకు వాకింగ్ ఇంట్రెస్ట్ గా చేసి మన సోదరి మనల్ని కోఆపరేట్ చేయండి. మీరు రావాలి వాకింగ్ కానీ, ఫ్రెండ్లీగా బాగుంటది. ఎక్కువ మంది ఇక నుంచి మీరు ఆ ప్రయత్నం చేయండి. మన వాకర్స్ అసోసియేషన్ పూర్తిగా మద్దతుగా ఉంటుంది, పూర్తిగా. ఇంకా ఎవరన్నా ఉండా మన వాకర్స్ లో జాయిన్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజులు లేవు, ఎటువంటి సుంకాలు లేవు. అది కొత్త వాళ్ళకి అవకాశం. ఇంతకు ముందు మనం 3000 రూపాయలు పెట్టాం మన అసోసియేషన్ లో, ఇప్పుడు లేదు అసలు. ఎందుకంటే
ఎకో పార్క్ 6 to 9 పెట్టిన తర్వాత అసలు ఆ ఫీజు అనేది తీసేసేవారు. ఫ్రీ. ఎవరైనా సభ్యులు జాయిన్ అవ్వడానికి ఏ రకమైనటువంటి రుసుములు లేవు. అందరికి మీరు చెప్పండి, తప్పనిసరిగా జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసుకుందాం. చాలా మంది వాడు చెప్తా, మీరు మనం వచ్చి వాళ్ళ పేర్లు రాసుకొని లేడీస్ లో కూడా మేము వస్తామండి. ఏదైనా అకేషన్ జరిగినా కూడా మేము కాంట్రిబ్యూషన్ సపోర్ట్ చేస్తాం మీకు. అట్లాగా నమస్తే అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాజ్యలక్ష్మి అండి. మేము మంగళగిరి చిన్న పంజా వీధిలో ఉంటాము. ప్రతిరోజు ఇక్కడికి డైలీ వాకింగ్ కి ఈవినింగ్ వస్తామండి. 4 to 6 ఈవినింగ్ కి ఎకో పార్క్ వస్తామండి. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటది. ఉదయం పూట ఇంట్లో పనులతో ఆడవాళ్ళకి కుదరదు కదండి, అందుకని ఈవినింగ్ వస్తూ ఉంటాము. ఈ పార్కు వాతావరణం కానీ ఇక్కడంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఆరోగ్యంతో పాటు కొంచెం నేచర్ని ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుందని ఈవినింగ్ బాగుంటుందని వస్తాము. వాళ్ళతో పాటు మా ఫ్రెండ్స్ చాలా కాలంగా వస్తున్నాము. మేము చాలా ఫ్రెండ్స్ అయ్యాము. 4-5 ఉంటాము ఇక్కడ. రోజు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కాసేపు జిమ్ చేసుకుని వాకింగ్ చేసి వెళ్తాము. ఆ వాకింగ్ చేయడం మూలంగా మనకి ఆరోగ్యంతో పాటు నలుగురితో ఫ్రెండ్షిప్ చేసినట్టు కానీ సరదాగా ఒకళ్ళనొకళ్ళు పంచుకోవడం కానీ చాలా బాగుంటుందండి. మంగళగిరిలో ఇంత ఎకో పార్క్ ఉండి వినియోగించుకోవాలని అందరినీ చెప్తున్నానండి. కుదిరిన వాళ్ళందరూ పార్కుకి వచ్చి వ్యాయామం కానీ నడక కానీ నడిస్తే ఆడవాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ఇంతకుముందు చిన్న చిన్న సమస్యలు ఉండేవి. ఇప్పుడు ఈ వాకింగ్ చేయటం మూలంగా సమస్యలన్నీ పోయి ఫ్రీగా ఇంట్లో పనులు చేసుకోవడం కానీ నలుగురితో కలవడం కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా టూర్లు వెళ్ళాలన్నా చాలా ఉత్సాహంగా ఉంటుందండి వాకింగ్ చేయటం మూలంగా. దీంతో మా ఫ్రెండ్ అరుణ గారు, ఇంకో ఫ్రెండ్ చంద్రకళ గారు, మేమందరం కలిసి రోజు సరదాగా, ఇంకా 2-3 ఉన్నారండి, వాళ్ళు రాలేదు, అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కాసేపు గడుపుతామండి రోజు ఈవినింగ్. ఇక్కడ అదో గెట్ టుగెదర్ లాగా అనిపిస్తుంది డైలీ. దాని వాకింగ్ చేసినా చెప్పినా ఒక రోజు అదన్నా బద్ధకంగా ఉన్నా పార్కుకి వచ్చి సరదాగా కాసేపు మాట్లాడుకోనన్నా వెళ్తామండి. అందుకని చాలా అందరూ వచ్చి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. కుదిరిన వాళ్ళందరూ వస్తే బాగుంటది అని మంగళగిరి వాళ్ళు కొంచెం గమనించి వస్తే బాగుంటది అని చెప్తున్నారు. రోజు ఈవినింగ్ 4-4:30 అయ్యేటప్పటికి మేము అందరం కూడా వాకింగ్కి వస్తామండి ఎకో పార్క్కి. పార్కు పెట్టినప్పటి నుంచి కూడా వాకింగ్కి వస్తూనే ఉంటాము. మేము మల్లేశ్వరరావు గారు, పూర్ణ, రండి మొత్తం కూడా ఫ్యామిలీస్తో వస్తామండి. మేమందరం కూడా ఫ్యామిలీస్తోనే రోజు వస్తాము. రోజు వాక్ చేసుకుంటాము, ఆ తర్వాత జిమ్ చేస్తాము. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి సాయంత్రం పూట ఈ వాతావరణం కానీ ఇది కానీ మానసిక ఉల్లాసం బాగా ఇంప్రూవ్ అయిందండి. ఇంకోటి ఏం సమస్యలు ఏమి ఉండవు, సంతోషంగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన గంటన్నర సేపు రోజు స్పెండ్ చేస్తే ఆ నెక్స్ట్ డే కావాల్సిన ఎనర్జీ మొత్తం కూడా బాడీకి వచ్చుద్దండి. సంతోషంగా ఉంటుంది. మేము పార్క్ పెట్టినప్పటి నుంచి వస్తానే ఉన్నాము. ఇంకా కూడా చాలా మందికి కూడా వచ్చి అందరు కూడా ఈ పార్కుకు వచ్చి అందరు కూడా తమ తమ ఆరోగ్యాల్ని సంరక్షించుకోవాలి అని చెప్పి మా మనవి. చాలా బాగుంటుందండి పార్క్ వచ్చిన కాడి నుంచి. ఒక రోజు రాలేదు అని అంటే ఆ రోజు అయితే వెల్తీగా ఉంటుంది మాకు. అలా అలవాటు అయిపోయింది, జీవితంలో ఒక భాగం అయిపోయింది మాకు. థ్యాంక్ యూ అండి. ఓకే. కొంచెం స్లోగా చేయండి, స్లోగా ఉందండి. ముందుగా మంగళగిరి టైమ్స్ వారికి నమస్కారం. మంగళగిరిలో మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో నా పేరు పుప్పాల కోటేశ్వరరావు 3వసారి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అందరికీ వాకర్ సోదరులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. అట్లానే మేము ఈ
అధ్యక్ష పదవి 7 సంవత్సరాల కాలం నుంచి చేస్తూ 60 మంది నుంచి 320 మంది దాకా సభ్యులు జాయిన్ అయ్యారు. అందరూ ప్రతిరోజు వాకింగ్కి వస్తూ మేము అందరికి కూడా ప్రతి ఒక్కరిని కూడా పలకరించుకుంటూ వాకింగ్కి ప్రతిరోజు రావాలి, ఆరోగ్యం బాగుండాలి, వాకర్స్ అంతా బాగుండాలి, వాకర్స్ యొక్క కుటుంబాలు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజు వాకర్స్ని పలకరింపులతో రోజు దినచర్య భాగంగా చేసుకుంటూ రోజు 7 సంవత్సరాల కాలం నుంచి కూడా అందరిలో నేను కూడా ఒకటిగా ఉంటూ వాళ్ళ ఆదరాభిమానాలు పొందుతూ ఇప్పటికీ మరిచిపోనటువంటి వాకర్ సోదరులకి నన్ను దీవించి నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో నిన్న తీర్మానం చేసినటువంటి దాంట్లో నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఎంతో రుణపడి ఉంటాను. అట్లానే ప్రతిరోజు మన వాకర్ సోదరులందరికీ కావాల్సినటువంటి ఏమన్నా చేయాల్సినటువంటి ఏమన్నా ఉంటే తప్పనిసరిగా చేస్తానని, అట్లానే అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి అభివృద్ధికి సంబంధించినవి ఏదైనా ఆరోగ్య రీత్యా ఇవన్నీ మెడికల్కి సంబంధించినవి అన్నీ, అట్లానే స్కూల్ పిల్లల విషయంలో మార్చి ఏప్రిల్లో జరిగేటటువంటి మన మంగళగిరి టౌను రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పిల్లలు టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వారికి మనం ప్రైజ్ మనీ కూడా ఇంతకుముందు ఒకసారి చేశాం. ఈ సంవత్సరం చేయటానికి కుదరలేదు. దానికి తోడు రేపు సంవత్సరం 2026 ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తానని మాటిస్తున్నా. అట్లానే రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహించేటువంటివి చేతులు లేనటువంటివి, కాళ్ళు లేనటువంటి వారికి వాళ్ళు చేసే సేవకి మన మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి తోడుబాటుగా ప్రయాణం చేస్తామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాకర్ సోదరులకి, మిత్రులకి, మహిళలకి అందరికీ నా ధన్యవాదాలు. రోజు ఒక ఆదివారం మాత్రం సెలవు, ఆదివారం నాడు సెలవు తీసుకుంటాము. ఉంటాయి ఒకటి, మళ్ళీ 5 రోజులు చేస్తే ఒక రోజు లీవ్, 6 రోజులు చేస్తే ఒక సండే లీవ్ అనమాట. లీవ్ వచ్చింది ఖచ్చితంగా చేస్తాం. అలవాటు అయిపోయిందండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాకింగ్ అలవాటైపోయింది, వాతావరణం ఇలాంటి వాకింగ్ చేయాలి. మన అదృష్టం అండి మంగళగిరికి, ఇది మణిహారం. అసలు ఇటువంటి పార్క్ ఉండటము మంగళగిరికి ప్రజలకి మంచి అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన ఏపీలోనే ఇంత మంచి కొండ ప్రాంతము, ఇంత జీరో పొల్యూషన్ ఉండే ఏరియా దొరకటం అనేది ఉండదండి, ఎక్కడ కూడా ఉండదు. మనకి గుంటూరు నుంచి సీతారామయ్య గారు కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళు కూడా చాలా పెద్ద అసోసియేషన్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి చూసి ఇదంతా కూడా చూసి మేము కాలేజీలో తిరుగుతున్నామండి అన్న. అవును, చాలా మంది ఎంత పొల్యూషన్ మాకు అంతగా ఉంటుంది. ఇక్కడ చూడు ఎలా ఉంది అసలు, చాలా బాగుంటదండి. బ్రాహ్మణి గారు ఎలక్షన్స్ మంచి పార్కు మంగళగిరిలో ఉంటాం. మన అదృష్టం మంగళగిరి ప్రజల అదృష్టం అండి. మాకు నిజంగా పర్మిషన్ ఉంటే రోజు వాకింగ్ చేస్తాను అని అన్నా. ఎంత బాగుంటదంటే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నిలబెట్టుకొని మనందరికి ఇంకా ఎనర్జెటిక్ గా వాకింగ్ చేసుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అయింది. మనందరిలో వాళ్ళు ఉత్సాహపరిచారు బాగా. కూడా చాలా మంది ఆ రోజు కూడా బ్రాహ్మణి గారు వచ్చినప్పుడు కూడా అమ్మాయిలు చాలా మంది వచ్చారు. ఆమె కూడా చాలా సంతోషపడింది. అది చూసి వాళ్ళందరూ చూసి కూడా ఆమె కూడా చాలా సంతోషపడింది. ఒక రోజు రాకపోతే అది లాగుంటుంది. అవును, చలికాలం వల్ల మనం తగ్గారు. మార్చి నుంచి బాగా పెరుగుతారు. అసలు ఈవినింగ్ టైం కూడా ఫుల్ ఉంటుందండి. సార్ కూడా ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ టైం వస్తారు, ఉదయం మాత్రం రారు అసలుకి. అంటే కొంచెం మంచిగా ఉందని చెప్పి చాలా మంది తగ్గారు. మనసు తగ్గారు. కొంచెం మనసు తగ్గిన తర్వాత వద్దామండి అందరం కూడా. ఉదయం పర్లేదండి, ప్రాబ్లం అయ్యిందని చెప్పి పర్లేదండి. వచ్చిన తర్వాత వాళ్ళకి
వేసారా వాకింగ్ అంతా అయిపోయింది అయిపోయిందండి. బిజినెస్ లేదండి ఆపరేషన్